పని జరిగేదానికి ఇసుక డిమాండ్గా ఉండింది. ఆ బండ్లంతా పట్టేసి పోలీసు వాళ్ళు డబ్బులు అడిగి తీసుకునేది అవంతా చేస్తున్నారు. మాకు పనులు లేకుండా పోయినాయి, అది ప్రాబ్లము. 4,000 ఇచ్చి కొనుక్కుంటే కూడా మాకు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటున్నారు. ఏం చేసేది, బండ్లు ఎత్తడం లేదు, బండ్లు లేకుండా పోయినాయి, అది జరిగి ఉండేది. ఇసుక ఫ్రీ అంటే మాకు సంతోషం, మేము ఏదో తెచ్చుకుంటాము, ఏదో పనులు చేసుకుంటాం సార్. ప్రభుత్వానికి మంచి చేసినారని చెప్తాము. ప్రభుత్వం మంచి చేసింది సార్. ఇసుక ఫ్రీగా ఇస్తే ప్రతి ఒక్కరూ ట్రాక్టరోడు, కూలోడు, డ్రైవరు, ఓనరు, మేస్త్రి, కూలోడు అందరూ బతుకుతారు కదా. ఇసుక వల్ల సిమెంట్ సేల్ అవుతుంది, స్టీల్ సేల్ అవుతుంది. ఆ ఇసుక ఒక్కటి లేకపోతే ఏ పని జరగదు, 10 రూపాయలు రాదు. కూలి కూడా లేదు, పని లేదు. మా పరిస్థితి ఎందుకులే తారుమారు అయిపోయింది. ఇసుక ఫ్రీ అంటే సంతోషం అంతా, ఇంక పనులు చేసేది. మాకు పనులు ఉంటాయి, ప్రతి ఒక్కరూ ఏదో 10 రూపాయలు సంపాదించుకొని బతుకుతారు, పనులు ఉంటాయి. సంతోషం సార్. మీరు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి, పింఛన్ డబ్బులు ఇస్తున్నారు, ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు, అన్నీ ఇప్పుడు ఏదో అన్నీ తగ్గించి రేట్లు ఇస్తామని చెప్తున్నారు అందరూ. చాలా మంచిది, థ్యాంక్స్ సార్. సీఎం గారికి థ్యాంక్స్, మంచిది. గత గవర్నమెంట్లో ఇసుక రేట్లు ఎక్కువ ఉన్నాయి, పనులు అందరూ ఒప్పుకోలేకపోయినారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక రేటు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి పనులు మాకు బాగా కలుగుతున్నాయి, ఎక్కువ పనులు వస్తున్నాయి, సంతోషంగా ఉన్నాము. ఈ గవర్నమెంట్కి ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.